అలా చేసిన వాళ్ళు చేసిన తప్పుల గురించి ప్రతి నిమిషం బాధపడుతూనే ఉంటారు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలా ప్రయత్నించే వాళ్ళకి తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకపోవటమే ఇంకా పెద్ద తప్పవుతుంది. ఇప్పుడు మీరు చేస్తుంది అలాంటి తప్పే. మీరు మీ భార్యని ప్రేమించడం తప్పు కానప్పుడు మీ తల్లి తన కొడుకైన మిమ్మల్ని ప్రేమించడం తప్పెలా అవుతుంది? తల్లి తన బిడ్డని ప్రేమించడం తప్పనుకుంటే భర్త తన భార్యని ప్రేమించడం కూడా తప్పే అవుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా అక్కడ మీ కన్న తల్లిని బాధ పెట్టడం, ఇక్కడ మీరిలా బాధపడ్డం పద్ధతి కాదండి. చూడు మీనాక్షి, చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాల్సిందే. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఆ తప్పు నేను చేస్తే నా తల్లికి మరో తప్పు చేయడానికి అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను. ఇప్పుడు నేను నా తల్లిని తల్లిగా ఒప్పుకుంటే కన్న కొడుకునే కాదనుకున్న తల్లి మరో తల్లి కొడుకుగా కాకుండా చేస్తుంది. అప్పుడు నేను జీవితాంతం తల్లి లేని అనాథగానే ఉండాల్సి వస్తుంది. అందుకే నేను నా తల్లిని తల్లిగా ఒప్పుకోలేను. నీ భార్య చెప్పింది కూడా కరెక్టే బాబు. మీనాక్షి చెప్పింది విని నీ తల్లిని నువ్వు ఒక్కసారి కలుసుకుంటే నీ తల్లి మీద నీకున్న అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది బాబు. అవును సార్, మేడం గారు చెప్పినట్టు మీ అమ్మగారిని మీరు ఒకసారి కలిసి మాట్లాడితే బాగుంటుంది సార్. అమ్మ చెప్పినట్టు ఒక్కసారి మీ అమ్మని కలవచ్చు కదా నాన్న. అమ్మ మాట విని ఒక్కసారి మీ అమ్మగారిని కలవండి నాన్నగారు. నా భార్య ఏం చెప్పినా చేస్తాను. నా భార్య ఏం చెప్పినా వింటాను. ఒక్క నా తల్లి విషయంలో తప్ప. ఏమండి, నన్ను క్షమించి మీనాక్షి. ధర్మారావు గారు, దయచేసి ఆయన చెప్పినవన్నీ వాళ్ళ అమ్మగారికి చెప్పకండి. పాపం ఏ కన్న తల్లి తట్టుకోలేదు. కొడుకు కనపడనందుకే తల్లడిల్లిపోతున్న ఆ తల్లి ఆ కొడుకు తననే వద్దంటున్నాడని చెబితే ఆ తల్లి గుండె ఆగిపోతుందని నాకు తెలుసమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,